మీడియాలో కూడా దీన్ని ఎకిల్ చేయడం, ఇది వైసీపీ చేస్తున్న కార్యక్రమం. ఋషి గారు, ఇవాళ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు లేదా పార్లమెంటులో జరుగుతున్నటువంటి సమావేశాల తీరు, పరిణామాలు, అదేవిధంగా జపాన్ వంటి పార్లమెంటు దృశ్యాలన్నీ కూడా మనం టీవీల్లో చూస్తున్నాం, పిల్లలు కూడా చూస్తున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, మనం అసెంబ్లీ ఆట ఆడుకుందాం, పార్లమెంట్ ఆట ఆడుకుందాం అనేటువంటి పేరుతోటి పిల్లలు అసెంబ్లీలో, పార్లమెంట్లో నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, అంటే ఒక విధంగా అవాంఛనీయమైనటువంటి పోకడల్ని ఏ విధంగా ఉంటారో తిట్టుకోవడం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా పిల్లల ఆటల రూపంలో మనం సోషల్ మీడియాలో లేకపోతే వీటిల్లో అంటే సెటైరికల్ గాను హాస్యంగా మనం చూస్తున్నాం. కానీ నిజానికి అది మన రాజ్యాంగ వ్యవస్థలలో హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది అనేందుకు వాటిని మనం ఆ విధంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఒక ప్రయోగం చాలా మంచి ప్రయోగం. అది పిల్లలందరినీ కూడా సమీకరించి వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇచ్చి, దానికి మరి సారథ్యం వహించినటువంటి వాళ్ళు బహుశా ఒక టీమ్ గా ఉండుంటారు. ఆ టీం ఎవరో గాని మంచి శిక్షణ ఇచ్చారు అనేది మాత్రం స్పష్టంగా మనకి ఆ పిల్లలు నటించినటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి దాన్ని అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలంగాణ లేదా ఇతర తెలుగు వాళ్ళందరూ కూడా వాటిని డెఫినెట్ గా పరిగణలోకి తీసుకొని ఆ పిల్లల తీరుతెన్నులు మాత్రం మనం అభినందించాల్సిందే. మరి ఎందుకని వైసీపీ నాయకులు ఈ విధమైనటువంటి ప్రతికూల వ్యాఖ్యలతోటి చేస్తున్నారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మింగుడు పట్టలేదు, దానిలో ఇది కూడా చేరినట్టుగా కనిపిస్తా ఉంది. బహుశా నేను అనుకోవటం, ఆ పిల్లల వరకే ఆ కార్యక్రమాన్ని పరిమితం చేస్తుంటే మరి వైసీపీ నాయకులు ఆ విధంగా ప్రవర్తించి ఉండేవారు కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, స్పీకరు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి అంశాలు, వాళ్ళు ఏమీ వేరే విధంగా మాట్లాడారని కాదు, కానీ తమ యొక్క ప్రచారానికి వినియోగించుకున్నారు అనేటువంటి దుగ్ధ బహుశా వైసీపీ నాయకుల్లో, ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు, ఎవరైనా వ్యక్తులుగా మనకు కాదు, అది కనిపిస్తా ఉంది. కానీ కోటేశ్వర గారు ఇందులో కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన రాజకీయ జీవితము, ఆయన విద్యార్థి దశ, అసలు రాజకీయాలకు ఎలా రావాలనిపించింది, ఇవన్నీ చెప్పి ఒక స్ఫూర్తినిచ్చే ప్రసంగంలాగే ఉంది. దాని మీద కూడా నన్ను విమర్శలు చేశారు వీళ్ళు. ఇందులో పెద్దగా అంటే మీరు అన్నారు కదా, ఆడుకోవడానికి ఉపయోగించుకోవడానికి పెద్ద ఏముంటుంది? పిల్లలకి వాళ్ళ స్థాయిలో ఇదిగో ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడాము, మంత్రి గారి ముందు మాట్లాడాము, స్పీకర్ ముందు మాట్లాడాము అనే ఒక ఇది కల్పించడానికి అంత టైం స్పెండ్ చేసి వాళ్ళు అక్కడ ఆ బూస్టింగ్ ఇచ్చారు. అందుకనే ఇప్పుడు దాన్ని నేనైతే తప్పు పట్టట్లేదు, లేకపోతే అవాంఛనీయమైనటువంటి ప్రసంగాలు చేశారని కూడా నేను చెప్పట్లేదు. అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి దుగ్ధతో వ్యవహరించారు అనే దానికి బహుశా ఆ కారణం అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అందువలన రెండోది ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన, బీజేపీ లేదా వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా, ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రాథమికమైనటువంటి శిక్షణ ఇస్తారు. ఏది మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి వాళ్ళకి కిట్లు ఇస్తారు, ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, చైర్ వైపు వేళ్ళు చూపకూడదు, లేకపోతే చైర్ ని సవాల్ చేసే విధంగా మాట్లాడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా శిక్షణ ఇస్తారు. కానీ అటువంటి ఇప్పుడు అంటే మనం సందర్భం కాదు, కానీ ఇది బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు మరి నిజంగా విమర్శలు పాలైంది కదా. అవును, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా అది దాన్ని సమర్థించుకోలేనటువంటి స్థితిలోకి బాలకృష్ణ గారు కూడా నెట్టారు. ఎందుకంటే మరి ఇట్లాంటివి చూసిన తర్వాత అయినా కానీ ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అగత్యం తప్పకుండా ఉంది. రెండోది, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పటికైనా పిల్లలు తమ బాధ్యతను ఏమిటో గుర్తు చేశారు. అసెంబ్లీకి హాజరయ్యి ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనేటువంటి బాధ్యతను గుర్తు చేశారు కనుక
మరి వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా సమావేశాలకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది కదా. ఉమ్, 3 పార్టీలు ఉండొచ్చు, అంతర్గతంగా వాళ్ళు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అసెంబ్లీ ఫ్లోర్ మీద వాళ్ళు భిన్నమైనటువంటి వ్యాఖ్యలను కానీ లేదా భిన్న వైఖరులు కానీ ప్రదర్శించేటువంటి అవకాశం లేదు. అందుకని ఆ లోటుని మరి ఇప్పటికైనా 7.5 అయిపోయింది, ఇప్పటికైనా పునః పరిశీలించుకొని తమ యొక్క బాధ్యతని నిర్వర్తించాలని ఈ సందర్భంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఒక బ్రేక్ తీసుకుంటా. వినేష్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు అంటే చక్కగా అందులో అనేక మంది ఆడపిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి చాలామంది కింద కోటేశ్వర గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ